ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ చెక్ చేయడానికో ఒక ఫేస్బుక్ నోటిఫికేషన్ చూద్దామనో ఫోన్ ఓపెన్ చేసి అంతే 15, 20, 30 నిమిషాలు టైం వేస్ట్ అవుతూ పోతుందా? మీరు ఎంతగానో కాన్సన్ట్రేట్ చేద్దామని కూర్చొని కూడా మైండ్ ఎంతో ప్రిపేర్ చేసుకొని కూర్చున్నా కానీ ఈజీగా మీ మైండ్ ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతోందా? మై డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ అనే ఎనిమీస్ మనల్ని చుట్టుముట్టిన ఈ సమయంలో మనకన్నిటికంటే వాల్యుబుల్ అసెట్ ఏమన్నా ఉంది అంటే దాని పేరే ఫోకస్. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఫోకస్ చెయ్యగలగటం చాలా ఇబ్బందిగా మారింది. చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం. స్టన్నింగ్ ఫ్యాక్ట్, షాక్ కి గురి చేసే ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మనిషి యొక్క యావరేజ్ అటెన్షన్ స్పాన్ ఎంతకు పడిపోయిందో తెలుసా? 8 సెకండ్. కొన్ని గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఒకే విషయం గురించి ఆలోచిస్తూ తపస్సు చెయ్యగల శక్తి ఉన్న మన మైండ్ కొన్ని సెకండ్లు కూడా ఒకే విషయం మీద ఫోకస్ చెయ్యలేకపోతుంది. దీనికి కారణం డిస్ట్రాక్షన్స్. మనకి ఫోకస్ చేసే సామర్థ్యం లేక కాదు, కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. స్పాట్ లైట్ ఉంది. స్పాట్ లైట్ అంటే అది ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఏరియాలోనే దాని లైట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పాట్ లైట్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నా మీద స్పాట్ లైట్ ఉండాలి, కాకుండా స్పాట్ లైట్ అటు ఇటు తిరుగుతోంది అనుకోండి, ఏమవుతుంది? స్పాట్ లైట్ ఇడిపోయినప్పుడు ఇక్కడ చీకటిగా ఉంటుంది, నేను కనపడను. మళ్ళీ నా మీదకి వస్తే నేను కనపడతా, మళ్ళీ పక్కపోతే మళ్ళీ నేను కనపడను. కాసేపు కనపడటం, కాసేపు కనపడకపోవడం. స్పాట్ లైట్ కనుక ఎక్కడైతే అలానే ఫోకస్ అయి ఉండాలో, ఆ వ్యక్తి మీదే ఫోకస్ అయి ఉండాలో, పక్కకి అటు ఇటు పోతే దాని కాంతి వేస్ట్ అవుతుందో, అదే రకంగా మైండ్ ఒక దాని మీద ఫోకస్ చెయ్యకుండా 10 విషయాల మీదకి వెళ్ళిపోతే మైండ్ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. అందుకనే ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఎవరి దగ్గర అయితే ఫోకస్ ఉంటుందో వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నట్టే. ఎందుకంటే సక్సెస్ అవ్వాలన్నా, పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, క్రియేటివ్గా ఆలోచించాలన్నా కావాల్సిన ఏకైక బ్రహ్మాస్త్రం ఫోకస్.